సమయము 20 నిమిషాలని చెప్పి ఉన్నారు. 20 నిమిషాల్లోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరెవరు కంగారు పడకండి, మీరెవరు అలారంలు పెట్టుకోకండి. హల్లెలూయా. నేను టైం చూసుకుంటున్నాను, చూసుకునేది 20 నిమిషాల్లోనే ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నవ్వుదాం అందరం. సంతోషంగా ఉన్నారా ఈరోజు? ఎందుకండి సంతోషం? యేసుక్రీస్తు చనిపోతే సంతోషం ఏంటండి అంటారా? యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయారు? మన కోసం చనిపోయారు. యేసుక్రీస్తు చనిపోవడం వల్ల ఏమైంది? అపవాది తల చితగ్గొట్టబడింది. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో యేసుక్రీస్తు చనిపోయాడని బాధపడాలా? సంతోషించాలి. హల్లెలూయా. అందరం బిగ్గరగా హల్లెలూయా. ఓకే, 20 నిమిషాల సమయం స్టార్ట్ అయిపోయింది కనుక గబగబా ముగించుకుందాము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం ఎవరైనా చదువుతారు ఒకసారి? చదివండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని. అయితే ఒక ప్రశ్న ముందుగా మీ అందరికీ వేయాలని అనుకుంటున్నాను. వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? క్రైస్తవ్యం అంటే ఏమిటి? నేను ప్రసంగం చేయడానికి అయితే రాలేదు. నాకు ఈ అవకాశం ఇవ్వబడింది కనుక మనందరికీ తెలిసిన విషయాలనే ఒక డిఫరెంట్ కోణంలో చెప్పడానికి వచ్చాను. కాబట్టి మీరు కూడా సహకరిస్తే బాగుంటుంది. ఇప్పుడే యేసుక్రీస్తు మా ముందే చనిపోయాడు అన్నట్టు ఎవరు ఫీజులు పెట్టద్దు. హల్లెలూయా. యేసుక్రీస్తు మనందరికీ చనిపోయారు, తిరిగి లేచారని మనందరికీ తెలుసు కనుక మనందరం కూడా నవ్వుతూ కొంచెం సమాధానాలు ఇస్తుంటే త్వరగా 20 నిమిషాలను ముగించేస్తాను. వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? క్రైస్తవ్యం అంటే ఏంటి? ఎవరైనా ఒకరు గట్టిగా. క్రీస్తును అనుసరించుట. వండర్ఫుల్, ఎగ్జాక్ట్ ఆన్సర్ అది. క్రీస్తును అనుసరించుట, ఫాలోయింగ్ క్రైస్ట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, లేకపోతే ఒక ప్రొఫెషనల్ కోర్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక కోర్స్ చేసిన వ్యక్తి, డాక్టర్ కానీ, లేకపోతే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, ఒక అడ్వకేట్, ఒక లాయర్ కానీ ఉన్నారనుకోండి. వారు ఎంతో కష్టపడి చదువుతారు, అయిపోతుంది. వాళ్ళకి డెసిగ్నేషన్ అనేది వస్తుంది. వాళ్ళ పేరు ముందు అడ్వకేట్ అని కానీ, డిఆర్ డాక్టర్ అని కానీ, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ అని కానీ వారి పేరు ముందు వస్తుంది. ఇప్పుడు వారి పేరు ముందు అది వచ్చిన తర్వాత, ఆహా నాకు వచ్చింది, నేను ఇది పొందుకున్నాను అని ఫీల్ అయితే సరిపోతుందా? నేను కష్టపడిపోయాను, చాలా సంవత్సరాలు కష్టపడి నాకు ఈ పేరు అనేది వచ్చింది, నా పేరు ముందు ఒక డెసిగ్నేషన్ అనేది వచ్చింది, నేను ఇప్పుడు ప్రొఫెషనల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వచ్చింది, సరిపోతుందా? సరిపోదు. ఎప్పుడైతే అది వచ్చిందో అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అవునా కాదా? అక్కడి నుంచి అతను డాక్టర్ అయితే డాక్టర్, సిఏ అయితే సిఏ, లాయర్ అయితే లాయర్, ఏ ప్రొఫెషనల్ అయినా సరే అక్కడి నుంచి తను ఆ ప్రొఫెషన్ తగ్గట్టుగా జీవించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఒక డెసిగ్నేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఫీల్ అయితే సరిపోదు, దాన్ని జీవించాలి. హల్లెలూయా. ఎందుకు ఇన్నిసార్లు అలాగే చెప్తున్నానంటే, ఎవరు పడుకుని పోకుండా. అంటే 7 మెసేజ్లు వినాలి కదా అని చెప్పి అప్పుడే కొంతమంది స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు, ఏరోప్లేన్ మోడ్ కానీ. ఎవరు పడుకోకండి. హల్లెలూయా. ఓకే, ఈ డెసిగ్నేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఫీల్ అయితే సరిపోదు, దాన్ని జీవించాలి. ఇప్పుడు అదే క్రైస్తవ్యం అంటే ఏమన్నారు మీరు? క్రీస్తుని అనుసరించి జీవించుట కదా. ఇప్పుడు మనందరం కూడా మారు మనసు పొందాము, రక్షించబడ్డాము, బాప్తిస్మం తీసుకున్నాము, చర్చ్కి వస్తున్నాము, అన్నీ అవుతున్నాయి. సరిపోతుందా? మనందరం క్రైస్తవులు అని చెప్పి ఒక బిరుదు అనేది మనకి ఇచ్చారు. ఎప్పుడు మనకి బాప్తిస్మం తీసుకొని ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు మనకి క్రైస్తవులు అనే బిరుదు మనకు వచ్చింది. అయితే సరిపోతుందా ఇప్పుడు ఆ బిరుదు? మనకి సరిపోదు కదా. మనం ఏం చేయాలి? క్రైస్తవులు అని ఫీల్ అయితే చాలదు, క్రైస్తవులుగా జీవించాలి. We shouldn't feel as Christians, we should live up to Christ. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మళ్ళీ వద్దాము. ఒకసారి 34వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువ పైన ఉన్నప్పుడు ఒక గోల్డెన్
యాట్రిబ్యూట్ అని కానీ, లేకపోతే ఒక గోల్డెన్ వాల్యూని, ఒక గోల్డెన్ థింగ్ని ఆయన మనకందరికి కనుపరిచారు. ఏంటది? ఈ లైన్ చదివితే మీకు ఏం అర్థమవుతుంది? క్షమాపణ, ఫర్గివ్నెస్. హల్లెలూయా. ఫర్గివ్నెస్ అనేది కనబడుతుంది. అయితే రెండు విషయాలని ఈ లైన్ ద్వారా యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. అదేంటో మీ అందరికీ చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదివండి. చాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఎవరన్నారు? వర్డ్ వాజ్ గాడ్. హల్లెలూయా. అంతేనా ఉంది? ఇప్పుడు గాడ్ ఈక్వల్స్ టు ఏంటది? వర్డ్. దేవుడు అనగా ఎవరు? వాక్యం. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. దేవుడు ఎవరై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. చాలు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఓకే. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానండి? వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు గాడ్. ఆ వాక్యము అనగా ఏమిటి? దేవుడు. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటి? వాక్యము ఏమై ఉంది ఇక్కడ? శరీరధారి అయి వచ్చింది. అనగా ఎవరు? మనుష్య కుమారుడు. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా? కాదని నేను ఒప్పుకొని అంటారా? వాక్యము ఈక్వల్స్ టు ఏంటది? సెకండ్ పాయింట్ మనుష్య కుమారుడు. ఇప్పుడు ఈ రెండు పాయింట్లని మనం క్లబ్ చేస్తే ఏమవుతుంది? వాక్యము ఈక్వల్స్ టు దేవుడు ఈక్వల్స్ టు మనుష్య కుమారుడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చూస్తే వర్డ్ ఈక్వల్స్ టు గాడ్ ఈక్వల్స్ టు సన్ ఆఫ్ మ్యాన్. ఇప్పుడు గాడ్ ఈక్వల్స్ టు సన్ ఆఫ్ మ్యాన్ ఎవరు? ఆ వ్యక్తి దేవుడు మరియు మనుష్య కుమారుడుగా వచ్చిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు కదా. అనగా యేసుక్రీస్తు అనగా వాక్యము అనగా దేవుడు అనగా మనుష్య కుమారుడు. ఇప్పుడు మీ అందరికి అర్థమైందా? రెండు పాయింట్లు ఏంటి అంటే, ఒకటి యేసుక్రీస్తు అనగా దేవుడు ఈక్వల్స్ టు వాక్యము, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనుష్య కుమారుడు ఈక్వల్స్ టు వాక్యం అనగా దేవుడు ఈక్వల్స్ టు మనుష్య కుమారుడు. ఓకేనా? ఆయన ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని బట్టి ఈ యొక్క వచనము యేసుక్రీస్తు సిలువలో పలకడం వల్ల ఆయన రెండు విషయాలని ఇక్కడ ఆయన ఫుల్ఫిల్ చేశారు. ఒకటి ఏంటి అని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను అనగా ఆయన ఏం నెరవేర్చారంటే అక్కడ ఒకటి ఆయన వాక్యమును ఫుల్ఫిల్ చేశారు. అవునా కాదా? ఆయన పరిచయం చేసినంత కాలము కూడా ఆయన ఏమని చెప్పి ఉన్నారు? నీ పొరుగువాన్ని క్షమించాలి. నీ పొరుగువాన్ని, ఎందుకంటే నీ పొరుగువాన్ని క్షమిస్తే నీ అపరాధములు కూడా క్షమించబడును అని చెప్పి ఎన్నో ఆయన సువార్తలన్నింటిలో ఆయన బోధిస్తూనే ఉన్నారు. అవునా కదా? ప్లస్ పౌలు కూడా తర్వాత ఈ వాక్యాన్నే పట్టుకొని క్షమించడం కోసం చెప్తూ ఉంటాడు. అవునా కదా? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు కూడా ఆయన నెరవేర్చింది ఏంటి? ఆ క్షమాపణ గుణాన్ని ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆ క్షమాగుణాన్ని ఎందుకని ఆయన ప్రత్యేకపరిచారు అని అంటే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జెమ్ ఆఫ్ అ క్వాలిటీ. హల్లెలూయా. అన్ని క్వాలిటీస్లో కూడా ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే క్షమాగుణము. ఆయన ఫస్ట్ చేసింది ఏంటి అంటే ఈ మాట పలకడం వలన వాక్యాన్ని నెరవేర్చారు. హల్లెలూయా. అర్థమైందండి మీ అందరికీ? వాక్యాన్ని నెరవేర్చారు. రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఈ యొక్క సిలువలో చనిపోయింది ఎవరు? దేవుడా? మనుష్య కుమారుడా? మనుష్య కుమారుడు కదా. మనుష్య కుమారుడు ఆయన దేవుడు అయ్యుండి మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు ఆ ఆత్మ దేని చేత కప్పబడింది? శరీరం చేత కప్పబడింది కదా. శరీరం చేత కప్పబడి మనుష్య కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన మీకులాగే నాకులాగే మనిషే, మీకులాగే నాకులాగే శరీరం దాల్చి ఉన్నాడు కదా. మీకు ఎటువంటి శోధనలు ఉంటాయో నాకు ఎటువంటి శోధనలు ఉంటాయో ఆ శోధనలే ఆయన కూడా భరించి ఉన్నాడు కదా. అయినప్పటికీ ఆయన ఆ సిచ్యువేషన్లో అంత కొరడాల చేత కొట్టబడి హింసించబడి అన్నీ చేసి కూడా ఆయన ఏం చేసి ఉన్నాడు? ఆయన ఆ చేసిన వారందరినీ కూడా ఏం చేశాడు? ఆయన క్షమించగలిగాడు. అంటే
ఒక మనిషి ఇది చెయ్యగలడు అని చెప్పి ప్రూవ్ చేశాడు. హల్లెలూయా. మొట్టమొదటిది ఏం చేశారంటే వాక్యాన్ని ఫుల్ఫిల్ చేశాడు ఆయన, వాక్యాన్ని నిరూపించాడు ఆయన, ఇది చేయగలరు అన్నట్టు. రెండోది ఏం చేశారంటే ఒక మనిషి కూడా దీన్ని చేయగలడని చెప్పి నిరూపించాడు. అది నేను చెప్పదలుచుకున్న 2 పాయింట్లు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, వాట్ ఈస్ క్రిస్టియానిటీ అంటే క్రీస్తుని అనుసరించడం. క్రీస్తుని అనుసరించడం అంటే ఏం చేయాలి? క్రీస్తులాగా మనం కూడా జీవించడం మొదలు పెట్టాలి. దానిలో ఆ క్రీస్తులో జీవించుట, దానిలో ఇంపార్టెంట్ క్వాలిటీ ఒకటి ఏంటి అని అంటే, క్రీస్తు సిలువలో చనిపోతూ కూడా దాన్ని హైలైట్ చేసిన క్వాలిటీ ఏంటి? క్షమా గుణము. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అని అంటే వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయాలి. యేసుక్రీస్తులో జీవించడం అంటే ఆయన చేస్తుంది అదే కదా. అక్కడ వాక్యాన్ని మనం కూడా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. రెండోది ఏంటంటే మనము కూడా ఆయన వలె ఇతరులను క్షమిస్తూ మన పట్ల చేసిన నిందలు కానీ, మన పట్ల చేసిన ఏవైనా అపరాధములు ఎవరైనా చేసినప్పటికీ దాన్ని కూడా మనం క్షమించగలగాలి. ఎందుకంటే మనుష్య కుమారుడిగా శరీరధారిగా ఆయన చేయగలిగినప్పుడు మనం కూడా దాన్ని చేయగలము. అవునా కాదా? అవునా కాదు? మరి క్రీస్తు వలె జీవించడం అంటే ఆ స్టాండర్డ్కి మనం ఎదగాలా, ఎదగకూడదా? క్రైస్తవులు అయిపోయాము, రక్షణ పొందాము, చర్చకు వస్తున్నాము అంటే సరిపోతుందా? అప్పుడు మనం ఏంటి? ఫీలింగ్ క్రిస్టియన్స్. ఏంటండి? ఫీలింగ్ క్రిస్టియన్స్, లివింగ్ క్రిస్టియన్స్ కాదు. మనం లివింగ్ క్రిస్టియన్స్గా ఉండాలా, ఫీలింగ్ క్రిస్టియన్స్గా ఉండాలా? లివింగ్ క్రిస్టియన్స్ కింద ఉండాలి. హల్లెలూయా. గనుక మనం జీవిస్తున్న క్రైస్తవులుగా ఉండాలి అని అంటే క్రీస్తు వలె ఎప్పటికప్పుడు మనం కూడా ఆయన వలె మారుతూ అలా జీవించాలి. ఇప్పుడు కొన్ని వచనాలు, క్రీస్తు పలికిన వచనాలు మీకు చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి ఇక్కడ? నించుని ప్రార్థించినప్పుడల్లా కూడా ఫస్ట్ ఇతరులను నీకు విరోధంగా ఎవరైనా తప్పు చేసినట్లయితే వారిని క్షమించి ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి మీకు? అప్పుడు మీ పాపములు కూడా క్షమించబడతాయి. ఇప్పుడు అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. హల్లెలూయా. మనుషుల అపరాధములు మనం క్షమిస్తే మన అపరాధములు ఎవరు క్షమిస్తారు? పరలోకమందున తండ్రి క్షమిస్తాడు. అలాగే ఇంకొక సువార్త, లాస్ట్ 3వ సువార్తలో కూడా చూపిస్తాను చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఏముందండి? క్షమించండి, అప్పుడు మీరు కూడా క్షమించబడదు. ఇప్పుడు ఈ 3 సువార్తల్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటండి? అది క్షమించడం. హల్లెలూయా. అదే ఆయన ఏదైతే చెప్పి ఉన్నారో చివరి శ్వాస వరకు కూడా ఆయన అది ఏం చేశారు? నెరవేరుస్తూనే ఉన్నారు. ఆయన దాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే వాక్యాన్ని ఆయన చెప్పడమే కాదు, ఆయన దాన్ని జీవించి చూపించారు. కాబట్టి క్రైస్తవులను పిలువబడుతున్న మనం కూడా ఏం చేయాలి? వాక్యాన్ని వింటే సరిపోదు, గ్రహిస్తే సరిపోదు, దాని ప్రకారంగా జీవించాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనము ఒక గోడ కట్టేసుకుంటూ ఉంటాం. చుట్టూ గోడ కట్టేసుకుని పైకి వెళ్ళిపోతూ ఉంటాం. అంత పైకి ఆహా ఓహో అని 2 పదాలు మనకు వినబడ్డాయంటే చాలు, మన చుట్టూ గోడ కట్టేసుకుని, మీకు అర్థమవుతుందా అని చెప్తుంది, ఆహా ఓహో అనుకుని 2 పదాలు వినబడగానే చుట్టూ రౌండ్గా గోడ కట్టేసుకుని ఒక స్ట్రాంగ్ హోల్డ్ వేసుకుని పైన ఉంటాం. అక్కడికి మనల్ని ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట, లేకపోతే ఒక నింద, ఒక అపరాధ భావం కానీ ఏదైనా మన మీద వేస్తే వెంటనే ఏమవుతామో? నేనేంటో చూపిస్తాను. అంతేనా? క్రైస్తవులు అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో కూడా జరుగుతుంది ఏంటండి? అదే కదా. ఎక్కడ కూడా మిస్ అవుతున్న పాయింట్ ఏంటి అంటే క్షమాపణ అనే గుణము మిస్ అవుతుంది. రాజకీయాల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, క్షమాపణ అనే గుణము మిస్ అవుతుంది. రీసెంట్గా మొన్న కూడా చూశాను,
క్రిస్టియన్స్లో కూడా ఇది కొనసాగుతూనే ఉంది. మొన్న వైజాగ్ మ్యూజిషియన్స్ అనే దీనిలో కూడా ఇది జరుగుతూనే ఉంది. అనుకోకుండా ఎవరో వాళ్ళే పైకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళే కనబడుతున్నారని చెప్పి వీళ్ళు ఓర్చుకోలేక వాళ్ళ మీద నిందలు వేయడము, మీరు గొప్ప నేను గొప్ప అని మాట్లాడుకోవడం. క్రైస్తవులే దేవుని సేవే చేస్తున్నారు, కానీ వీళ్ళు చేస్తుంది ఏంటి? క్షమాపణనే గుణం మిస్ అవుతున్నారు. హల్లెలూయా. నేను ముగిస్తాను. మీ అందరికీ సమయం అప్పుడే అయిపోయిందని తెలుస్తున్నట్టుంది. నేను ముగిస్తాను. అయితే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు ఎలాగైతే తను తాను తగ్గించుకుని ఇతరులను క్షమించగలిగాడో ఆ స్థితిలోనే మనం కూడా ఉండాలి. నేను ఈ పాయింట్ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, నేను నా లైఫ్లో జరిగిన విషయాన్నే పట్టుకుని ఈ పాయింట్ నేను చెప్తాను అని అనుకున్నాను. అయితే నాకు చిన్న సమస్య ఎదురైంది. ఆ సమస్యలో ఒక వ్యక్తి మీద కోపం అనేది బిల్డ్ అయింది. సో ఆ సమస్య అనేది ఎంత కష్టపడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏమనుకున్నా సరే అది మాత్రం తీరట్లేదు. ఒకరోజు దానికోసం ఉపవాసం కూడా ఉన్నాను. ఉపవాసం కూడా ఉండి వెళ్ళి మాట్లాడితే అది అవ్వలే. నేను అప్పుడు మీకు లాస్ట్ టైం కూడా నేను కీర్తనలు చెప్తున్నప్పుడు ఈ పాయింట్ చెప్పి ఉన్నాను. అప్పుడు జరిగింది ఇది. ఉపవాసం ఉండి వెళ్ళి మాట్లాడినా కూడా అది జరగలేదు. నేను చాలా కోప్పడ్డాను. ఏంటి ఇది అవుతుందా అని. ప్రభువా, ఉపవాసం కూడా ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, రోజంతా ప్రార్థన చేశాను, అయినా అవ్వలేదు. ఇంకేం చేయాలి నేను అనుకున్నప్పుడు వీళ్ళు తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు బెంగళూరు వెళ్ళడం జరిగింది. బెంగళూరు వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకొకసారి కలవాలి లాస్ట్ అన్న టైం వచ్చినప్పుడు నేను డాడీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు రాత్రి, ఆ ముందు రోజు నైట్ అనమాట, ఏదో చెప్తూ ఇంక లాస్ట్కి ఏమన్నారంటే, నువ్వు క్షమించాలిరా అని అన్నారు. ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించాలి అని అన్నారు. నేను 2 నిమిషాలు ఆలోచించి నేను క్షమించలేను అని అన్నాను. అదేంటి అని అంటే, నేను క్షమించలేను అంతే, నేను ఆ వ్యక్తిని క్షమించలేను, ఇంకా అంత చేసిన తర్వాత ఎవరైనా క్షమించగలుగుతారా అని అనగానే అప్పుడు డాడీ అన్నమాట, యేసుక్రీస్తు సిలువలో మరణించినంత మరణాన్ని ఆయన అనుభవించిన తర్వాత, అంత హింసను అనుభవించిన వ్యక్తి క్షమించగలిగాడంటే నువ్వు క్షమించలేవా అని అడిగారు. అప్పుడు అర్థమైంది నాకు. నేను రూమ్లోకి వచ్చాను, ప్రార్థన చేసుకుని ప్రభువా, నేను ఉపవాసం ఉన్నాను, కానీ నేను నా మనసులో క్షమించలేదు ఆ వ్యక్తిని. నేను అయిపోతుందిలే, ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే అయిపోతుందిలే అని అనుకున్నాను, కానీ క్షమించలేదు. ఆ రాత్రి మనస్ఫూర్తిగా క్షమించాను. నెక్స్ట్ రోజు విషయం అయిపోయింది. హల్లెలూయా. నెక్స్ట్ రోజు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. హల్లెలూయా. ఒక్కసారి మనం ఒక వ్యక్తిని క్షమించగలిగితే పరిస్థితులు అనేవి మారిపోతాయి. హల్లెలూయా. ఒక వెయ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, వెయ్ మెషిన్ ఉంటుంది కదా, వెయిట్ చూసేది, దానిలో 2 పక్కలా పెడితే ఫస్ట్ నువ్వు ఇతరులను క్షమిస్తే రెండవది కూడా నీ అపరాధంలో లేకపోతే నీకున్న లోటులు కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వలె ఒక వ్యక్తి ఉన్నాడు అపోస్తుల కార్యంలో. ఆయన ఎవరండి? ఇలా క్షమించిన వ్యక్తి స్టెఫను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము లాస్ట్ వచనం ఒకసారి చదువుతారా? హల్లెలూయా. మీ మీద ఎవరైనా రాళ్ళతో కొట్టి, కర్రలతో కొట్టి మిమ్మల్ని హింసిస్తే మీరేమంటారండి? ఉండరా, నేను ఏంటో చూపిస్తానంటారా? ప్రభువా, వీళ్ళకి క్షమించు అని అంటారా? అదేండి క్రిస్టియానిటీ అంటే. హల్లెలూయా. నేనేంటో చూపిస్తాను, నేనేంటో నిరూపిస్తాను అన్నది క్రిస్టియానిటీ కాదు. ప్రభువా, వారికి తెలియక చేశారు, వారిని క్షమించు, ఆ పాపము వారి మీదకి రానివ్వకు అని చెప్పేది క్రిస్టియానిటీ. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. జనవరి 23, 1999లో ఒరిస్సా డిస్ట్రిక్ట్లో ఒక సంఘటన జరిగింది. ఎంతమందికి తెలుసు అది? ఏం జరిగిందండి? గ్రహం స్టెయిన్స్ అలాగే అతని కుమారుల్ని అతి దారుణంగా రాత్రి చంపేశారు. చంపేసిన తర్వాత వారి భార్య సతీమణి, గ్రహం స్టెయిన్స్ వారి సతీమణి గ్లాడీ స్టెయిన్స్, ఆవిడ ఒక ఎఫిడేవిట్ అంటే ఒక స్టేట్మెంట్, ఒక నోట్ లాంటిది ఇస్తూ దానిలో ఏమన్నదంటే, నేను ఎవరైతే నా భర్తను, నా కుమారులను చంపారో వారిని శిక్షించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, కానీ వారు కూడా వారి పాపములు ఒప్పుకొని రక్షించబడితే నా మనసుకి ఎంతో మేలు అని అన్నది. హల్లెలూయా. అది క్రిస్టియానిటీ అంటే. హల్లెలూయా.
రీసెంట్గా 2025 ఈ సంవత్సరంలోనే జరిగిన ఒక సంఘటన, మార్చ్ 24. అదేంటండి? ప్రవీణ్ పగడాల గారిది మరణం. అది ఎలా మరణం అయిందన్నది జస్టిస్ సిస్టము అలాగే లా సిస్టమ్ చూసుకుంటుంది. కానీ అయితే ఆయన చనిపోయిన నెక్స్ట్ రోజు హైదరాబాద్లో ఆయన బాడీ ఉన్నప్పుడు అక్కడ సేవకులు అందరూ ఉన్నారు. అందరి మధ్యలోకి వారి కుటుంబం వచ్చింది. కుటుంబం వచ్చినప్పుడు వారి భార్య, నేను లైవ్ చూస్తున్నాను, ఏమన్నది తెలుసా అండి? ఈ పని చేసిన వారి మీద నేను ఎటువంటి నేరం మోపను, కానీ నేను వారందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని అన్నది. హల్లెలూయా. ఇంతకన్నా ఏం కావాలండి క్రిస్టియానిటీలో? క్రైస్తవులంటే నిద్రపోతున్న సింహాలు, మేల్కోవాలి, మేమంటే ఏంటో చూపిస్తాము, క్రైస్తవులు ఏకమైతే ఏమిటో చూపిస్తాం. ఇది కాదు క్రిస్టియానిటీ అంటే. హల్లెలూయా. మనస్ఫూర్తిగా క్షమించగలిగిన వ్యక్తే క్రిస్టియానిటీ. యేసుక్రీస్తునే ఆయన సిలువ మీద ఉన్నప్పుడు అందరినీ రక్షించాను, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని అన్నారు. అందరికి తెలుసా అది? ఎవరన్నారు? రోమా సైన్యం అన్నారు. యేసుక్రీస్తుని అంత మాట అంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనల్ని అంత మాట అన్నప్పుడు ఆయన క్షమించాడు. మనం క్షమించలేమా? మనం క్షమించలేమా అండి? క్షమించగలము, క్షమించాలి కూడా. హల్లెలూయా. అప్పుడే మనం నిజ క్రైస్తవులుగా పిలువబడతాము. చివరిగా నేను ముగిస్తూ ఏం చెప్తున్నానంటే, ఒకటి, క్రీస్తు పలికిన ఈ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పడంలో వాక్యం నెరవేర్చారు. రెండోది, మానవులు కూడా దీన్ని చేయగలరని నిరూపించారు. సో మనం కూడా నిజ క్రైస్తవులుగా జీవిస్తూ మనం కూడా ఎల్లప్పుడూ వాక్యాన్ని నెరవేరుద్దాము. అలాగనే మనం కూడా మానవులుగా మనం ఆయన్ను పోలి ఉండి సమాజంలో క్రీస్తును కనపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.